భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్తులో భారత్ నిర్వహించబోయే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ ఆతిథ్య హక్కులను మార్చే అవకాశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్ కప్ భారత్ లో నిర్వహించవలసి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇవి వేరే దేశాలకు మారే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా సంస్థ ద ఏజ్ పేర్కొంది. ప్రస్తుతం భారత్ వర్సెస్ పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం బాగోలేవు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన సైనిక చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. 2025 ఆసియా కప్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత జట్టు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదే ధోరణిలో ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ కొనసాగిస్తోంది. 2023 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టు భారత్ కు వచ్చినప్పటికీ గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ భారత్ మ్యాచ్ల కోసం యూఏఈని న్యూట్రల్ వేదికగా ఎంచుకోవాల్సి వచ్చింది. కొన్ని నెలల క్రితం బీసీసీఐ, పీసీబీ కలిసి ఐసీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ టోర్నీలో పరస్పరం ఒకరి దేశాలకు మరొకరు వెళ్లి ఆడకూడదని ఇరు దేశాల బోర్డులు అంగీకరించాయి. 2008 నుంచి భారత్ పాకిస్తాన్ వెళ్లలేదు. ఇక పాకిస్తాన్ మాత్రం 2012-13 ద్వైపాక్షిక సిరీస్ కోసం, అలాగే 2016, 2023 ఐసీసీ టోర్నీల కోసం భారత్ కు వచ్చింది. అయితే భవిష్యత్తులో భారత్ కు రావడం కూడా సాధ్యం కాదని పీసీబీ సంకేతాలు ఇస్తుంది. ఇదిలా ఉండగా భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ కూడా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ కు రావడానికి నిరాకరించింది. తమ మ్యాచ్ ను శ్రీలంకలోనే ఆడాలని బంగ్లాదేశ్ కోరిన ఐసీసీ అభ్యర్థనను తిరస్కరించి చివరకు స్కాట్లాండ్ తో భర్తీ చేసింది. భవిష్యత్తులో భారత్ బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందా లేదా అన్నది కూడా ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ భవిష్యత్ గ్లోబల్ టోర్నీలను భారత్ నుంచి వేరే దేశాలకు తరలించే అంశాన్ని పరిశీలిస్తుంది. లాజిస్టిక్ సమస్యలు, భద్రతా ఆందోళన కారణంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్ కప్ లను భారత్ కాకుండా మరో దేశంలో నిర్వహించే అవకాశం ఉందని ద ఏజ్ పేర్కొంది. ఈ రెండు మెగా ఈవెంట్లను ఆతిథ్యం ఇవ్వడానికి ఆస్ట్రేలియా ముందంజలో ఉందని కూడా ఆ కథనం వెల్లడించింది. ఇదిలా ఉండగా టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175/7 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో చెలరేగి ఆడాడు. లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ వరుసగా మూడో గెలుపు సాధించి సూపర్ 8 కు అర్హత సాధించింది.